హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. ఇది వచ్చేసి ఆషాఢం అమ్మవారి సారండి. అక్కడ అమ్మ వాళ్ళ పాదింటి దగ్గర మొత్తం అందరూ కలిసి అయితే చేస్తారండి దీన్ని అమ్మవారికి. ఇంకా తలకు ఇంత డబ్బులను వేసుకొని చేస్తూ ఉంటారండి అమ్మవారికి. అన్ని పిండి వంటలు, పులిహార, గారెలు, అరిసెలు, పూర్ణాలు, చక్రాలు, మొత్తం దద్దోజనం A to Z అన్నీ అయితే అమ్మవారికి అట్లా ఇంటి దగ్గర అఖండ దీపం పెట్టుకొని ఇట్లా అన్నీ అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయినాకైతే అక్కడ అమ్మవారి గుడికి అయితే వెళ్తామండి. నిజంగా అండి చాలా బాగా అయితే జరుగుతుంది ఈ సంబరం అమ్మవారికి. ఆషాఢంలో 5 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి అమ్మవారి వాళ్ళందరూ కలిసి అయితే. నేనైతే ఒక 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఇంతకుముందు నాకు వెళ్ళడం అవ్వలేదు. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంక ప్రతి సంవత్సరం వాళ్ళు పిలుస్తూనే ఉంటాను, నేను కూడా వెళ్తాను. నిజంగా అండి అమ్మ వచ్చి జరిపించుకున్నట్లు ఉంటుంది. నిజంగా మా ఫ్రెండ్ ఉందండి ఒకరు, తనకి అసలు స్టార్టింగ్లోనే వచ్చింది, అయిపోయే వరకు కూడా తెలియదండి. చెక్క అన్నీ మొత్తం ఏం కావాలంటే సాంబ్రాణి కానీ దోపిని కానీ ఈ డబ్బులు సౌండ్లు కానీ నిజంగా ఏం తక్కువైనా కూడా అడిగి మరీ చేయించుకుంటుందండి అమ్మవారు. నిజంగా చాలా బాగుంటుందండి చూడడానికి. అసలు కాదు చాలు తను అట్లా చూస్తుంది. నిజంగా అమ్మాయి వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. తను అసలు తన ఫేస్ కూడా చక్కగా మంచి కళగా ఉంటుంది. అసలు అప్పుడు చూడాలి. అసలు అమ్మవారి వచ్చి దగ్గర నుండి జరిపించుకుంటుందండి ఈ కార్యక్రమాన్ని. అయితే ఈసారి ఏం చేశారంటే అమ్మవారికి మనం సాయం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఎవరికి తోచినంత వాళ్ళైతే అందరూ కలిసి డబ్బులు వేసుకుని అమ్మవారికి ముక్కుబడికైతే చేయించారండి ఈ సంవత్సరం. నిజంగా చాలా బాగుంది ముక్కుబడికైతే. అయితే వాళ్ళు ఎవరిని అంతేగాని ఎంతైనా డిమాండ్ చేయదు, ఎవరికి తోచినంత అయితే వాళ్ళు వేస్తారండి. ఇంకా అన్నీ కలిపి అయితే చేయించారు. చాలా బాగా అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటారండి ఎంత పిచ్చి నిజంగా వస్తారా దేవుడు అంతమందికి అని చెప్పి. ఇదిగోండి అమ్మవారి ముక్కుబడిని కూడా అక్కడ ఏరియా ఉంటుంది కదండి, ఆ సందందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బియ్యం వేస్తారు. ఎవరు తోచినంత వాళ్ళ బియ్యం డబ్బులు వేసేసి ఇంకా అమ్మవారిని కూడా చూపించి అందరికీ ఊరేగింపులా అయితే తీసుకురావడం అయితే స్టార్ట్ చేసేసారు. అదేనండి అమ్మవారి ముక్కుబడిక. చాలా బాగుంది కదా నిజంగా. ఆ డబ్బులు సౌండ్ దానికి ఒక్కొక్కరికైతే అమ్మవారు రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకరి తర్వాత ఒకరి కంటిన్యూస్గా అమ్మ ఎవరో ఒకరు కొంటే మీద ఉంటూనే ఉంది. అసలు లేకుండా అయితే లేదండి అమ్మవారి. నిజంగా అసలు మేము చాలామంది ఉన్నాం అక్కడ. మొత్తం అంతమంది కూడా ఒక 5గురికి 6గురికి వచ్చిందండి. నిజంగా నాకు కూడా అయితే వచ్చారు, కానీ కాసేపు ఎక్కువసేపు అయితే నాకు చూడండి. అసలు నిజంగా అమ్మే వచ్చి జరిపించుకున్నట్టు చాలా బాగుంటుందండి. బాగా అయితే చేస్తారు. నిజంగా నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది. శ్రావణి ఫోటో
చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. మీ మీద కూడా అమ్మవారి దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో చక్కగా వాళ్ళు కూడా ఎల్లవేళ సంతోషంగా అయితే ఉండాలండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే కొట్టేసి